హాయ్ గైస్, మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే సైన్ అప్ ఫీచర్ పూర్తిగా బిల్డ్ చేయగలరు అనమాట. ఎందుకంటే లాస్ట్ వీడియోలో సైన్ అప్ ఫీచర్ యూఐ బిల్డ్ చేసాం, అండ్ ఈ వీడియోలో సైన్ అప్ ఫీచర్ బ్యాక్ అండ్ బిల్డ్ చేసిన యూఐని బ్యాక్ అండ్ కనెక్ట్ చేసాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, సైన్ అప్ ఫీచర్ బిల్డ్ చేయండి. ఇలాంటి మర్స్టాక్ రిలేటెడ్ వీడియోస్, ప్రాజెక్ట్ ట్యూటోరియల్స్ వీక్ ఒకటి వస్తుంది మన ఛానల్లో. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇంక లేచకుండా వీడియోని స్టార్ట్ చేయండి. హాయ్ గైస్, ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారం. ఈ వీడియో మూమెంట్ ఏంటంటే, మనం లాస్ట్ వీడియోలో ఫ్రంట్ ఎండ్ చేసాం కదా సైన్ అప్ ఫీచర్కి. సో ఈ వీడియోలో సైన్ అప్ బ్యాక్ ఎండ్ చేసి మొత్తానికి సైన్ అప్ ఫీచర్ని ఎగరగొట్టేస్తున్నాం. ఓకే, సో అది మూమెంట్ అనమాట. సో ఇప్పుడు మన ఆథెంటికేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్కి ఫ్రంట్ ఎండ్ చేసాం కాబట్టి దానికి ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ పెట్టాం. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ ఎండ్కి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయండి, లేదంటే బ్యాక్ ఎండ్ ఫెయిల్ అవుతుంది. బ్యాక్ ఎండ్ కాదు, ఇప్పుడు ఇంకో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయబోతే తర్వాత మనం ఫెయిల్ అవుతాం. ఎందుకంటే బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ సెపరేట్గా ఉంచితే మనకి తర్వాత అప్లికేషన్ స్కేల్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. ఓకేనా? సో బ్యాక్ ఎండ్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాక ఇప్పుడు ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి మీరు రైట్ క్లిక్ చేశాక ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ వచ్చింది అనుకోండి, దాని మీద కొట్టేయండి. లేదనుకోండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైకి వెళ్ళి సిఎండి అని కొట్టండి. ఓకే, సో మీకు ఇలాంటి బ్లాక్ టెర్మినల్ ఒకటి వస్తుంది. కొద్దిగా మీకోసం అని చెప్పి జూమ్ ఇన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఈ టెర్మినల్లో కోడ్ స్పేస్ డాట్ ఇచ్చి ఎంటర్ కొట్టాలి. ఓకే, సో ఎందుకన్నా ఇది అంటే మనం ఈ కమాండ్ ఇవ్వగానే మనకి ఈ విఎస్ కోడ్ ఉంది కదా, ఈ విఎస్ కోడ్ కరెక్ట్గా ఈ బ్యాక్ ఎండ్ లొకేషన్లో ఓపెన్ అవుతుంది. ఓకే, ఎలాగన్నా నువ్వు చెప్తున్నావు కదా ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే టెర్మినల్లోకి వెళ్ళండి, న్యూ టెర్మినల్ కొడితే మీకు ఇక్కడ టెర్మినల్ ఏ లొకేషన్లో ఓపెన్ అయిందో ఆ అడ్రస్ ఇచ్చేస్తుంది మీకు. ఓకే, ఇక్కడ చూసారా సిస్టమ్ డెమో / బ్యాక్ ఎండ్. ఓకే, సో ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్ ఫోల్డర్లో విఎస్ కోడ్ ఓపెన్ అయ్యింది, బాగుంది, కానీ ఫోల్డర్ ఎంటీగా ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనం పెద్ద మనుషులం కాబట్టి npm init అనే ఒక కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ npm init ఎందుకు వాడుతున్నామన్నా అంటే ఈ పర్టికులర్ ఫోల్డర్లో మన సర్వర్ కోడ్ వస్తుంది కాబట్టి దానికి ఇక్కడ నోడ్కి కావాల్సిన ఫైల్స్ ఇవన్నీ కూడా ఇనిషియేట్ చేయమని చెప్తున్నాం మనం. ఓకే, సో ప్యాకేజ్ నేమ్ ఏంటి బ్యాక్ అయినా పెడదాం, ప్రాబ్లం లేదు. అక్కడ ఆల్రెడీ అది బ్రాకెట్లో డిఫాల్ట్ వాల్యూ ఇచ్చింది కాబట్టి మనం ఇంకా కొత్త వాల్యూ ఏమి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మనం కూడా బ్యాక్ ఎండ్ అయినా కదా పెడదాం అనుకుంటున్నాం. ఒకవేళ మీరు కొత్త వాల్యూ ఏదైనా పెడదాము అంటే బ్యాక్ ఎండ్ కాకుండా కొత్తగా మీ క్రియేటివిటీ అంతా వాడి ఏదైనా కొత్త పేరు పెడదాం అనుకుంటే అప్పుడు టైప్ చేయండి, లేకపోతే ఎంటర్ కొట్టండి అలాగా. ఓకే, సో ఎంట్రీ పాయింట్ index.js లాస్ట్లో ఇస్ దిస్ ఓకే అని అడుగుతుంది, ఎస్ కొట్టండి. ఓకే, సో ఇక్కడ చూసారా మనకి package.json ఫైల్ వచ్చింది. ఫైన్, ఇప్పుడు మీకు ఇందాక ఒకటి చెప్పాను గుర్తుందా, మెయిన్ దగ్గర index.js అని ఉంది. ఓకే, ఎంట్రీ పాయింట్ index.js కాబట్టి ఇక్కడ index.js అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైన్, సో ఇప్పుడు ఇది మన సర్వర్ కోడ్. ఓకే, సర్వర్ రన్ చేయడానికి కావాల్సిన మాడ్యూల్స్ అన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుందాం. సో npm ఇన్స్టాల్, మనకు ఫస్ట్ ఏం ప్యాకేజ్ కావాలి, ఎక్స్ప్రెస్ కావాలి. దాని తర్వాత కార్స్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. సో ఆ కార్స్ దేనికి వాడతాము, ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్కి వచ్చినప్పుడు బ్యాక్ ఎండ్ ఎలో చేయడానికి. ఓకే, లేకపోతే బ్యాక్ ఎండ్ ఎలో చేయదు కాబట్టి ఎక్స్ప్రెస్ కార్స్ ఉంది. దీని తర్వాత నోడ్ మాన్ అని చెప్పి ఇంకొక మాడ్యూల్ ఉంటుంది. ఓకే, సో అదేం చేస్తుంది, మన సర్వర్లో ఏం చేంజెస్ చేసి మనం సేవ్ కొట్టినా వెంటనే సర్వర్ రీస్టార్ట్ అవుతుంది. సో ఆ రీస్టార్ట్ అవ్వడం వల్ల మనం కొత్తగా చేసిన చేంజెస్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి మన సర్వర్లో. ఓకేనా? సో దాని తర్వాత బీక్రిప్ట్ అని చెప్పి ఇంకొక మాడ్యూల్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ బీక్రిప్ట్ మాడ్యూల్ ఏం చేస్తుంది, యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా, మనం ఆ పాస్వర్డ్ని హ్యాష్ చేసి అప్పుడు స్టోర్ చేయాలి, లేకపోతే మనకంతా మూమెంట్ మారిపోద్ది ప్లెయిన్ పాస్వర్డ్ కానీ స్టోర్ చేసినట్టే. సో ఇప్పుడు ఆ హ్యాష్ చేయడానికి ఈ బీక్రిప్ట్ అనే మాడ్యూల్ని వాడతాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక మాడ్యూల్ స్పేస్ ఇచ్చి పెట్టాము 4 మాడ్యూల్స్. సో ఇప్పుడు ఆ 4 మాడ్యూల్స్ ఇన్స్టాల్ అయిపోయా లేవా అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూసారా ముందు మనకు నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ లేదు. ఓకే, ఇప్పుడు నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ వచ్చింది. సో ఈ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్లో ఏముంటుంది అంటే ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 ప్యాకేజ్, ఈ 4 కాదు, మనం సర్వర్కి కానీ లేకపోతే మన కోడ్కి కావాల్సిన మాడ్యూల్స్ ఏం ఇన్స్టాల్ చేసినా సరే అవన్నీ ఈ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్లోనే సేవ్ అవుతాయి. ఓకేనా? సో ఇవన్నీ ఇక్కడ చూసారా, ఇక్కడ బీక్రిప్ట్ ఉంది, అలా కిందకి వెళ్తే అక్కడ ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది, ఎక్స్ప్రెస్. అండ్ మిగతావి ఎందుకు వచ్చాయన్నా అంటే మిగతావి దీని డిపెండెన్సీ ఫైల్స్. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసింది సెట్. ఇప్పుడు దాన్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ మీరు package.jsonలోకి వెళ్ళండి. package.jsonలోకి వెళ్ళి ఇక్కడ ఇంకొక కీ రాయండి. ఏంటది కీ, టైప్. ఓకే, వాల్యూ ఏంటి, మాడ్యూల్. సో ఇది ఎందుకు రాసామన్నా అంటే ఇప్పటి వరకు మనం ఎలా చేసేవాళ్ళమే, కాన్స్ట్ ఎక్స్ప్రెస్ ఈక్వల్ టు రిక్వైర్ బ్రాకెట్లో ఎక్స్ప్రెస్ అని ఇచ్చేవాళ్ళమే కదా. కానీ ఇప్పటి నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఎలానో మనకి కొంత నోడ్తో ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోయినా సరే మీరు డైరెక్ట్గా దీంతోనే స్టార్ట్ చేయండి. ఓకే, ఎలాగంటే ఇంపోర్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్.
చూసుకోండి, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మూమెంట్ అంతా మటాషే. ఓకే, దీని తర్వాత ఎక్స్ప్రెస్ కార్స్ ఫ్రమ్, ఇది ప్యాకేజ్ నేమ్. ఓకే, దాని తర్వాత ఇంపోర్ట్ బీక్రిప్ట్ ఫ్రమ్, మళ్ళీ ప్యాకేజ్ నేమ్ బీక్రిప్ట్. ఓకే, సో మనం ఇంకొక మాడ్యూల్ కూడా ఇన్స్టాల్ చేయాలి. ఆ మాడ్యూల్ ఏంటో నేను తర్వాత చెప్తా. ఓకే, కాన్స్ట్ యాప్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యాప్ అన్న వేరియబుల్కి ఈ ఎక్స్ప్రెస్ని అసైన్ చేసాం. ఓకే, ఇప్పుడు యాప్ డాట్ లిసన్ పోర్ట్ నెంబర్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము మన ఛానల్లో, బట్ ఇంకొకసారి చెప్తున్నా మీకోసం అని చెప్పి. పోర్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక రూమ్కి డోర్ లాగా. ఇప్పుడు ఒక రూమ్ లోపలికి ఎవరు రావాలన్నా, లేకపోతే రూమ్ నుంచి బయటికి ఎవరు పోవాలన్నా సరే ఆ డోర్ నుంచే వెళ్ళాలి, లేకపోతే రావాలి కదా. సేమ్ అలానే ఒక అప్లికేషన్కి ఈ పోర్ట్ నెంబర్ అలా. సో ఇప్పుడు మన అప్లికేషన్కి ఏ రిక్వెస్ట్ రావాలన్నా, లేకపోతే మన సర్వర్ ఏ రెస్పాన్స్ పంపించాలన్నా ఈ 3000 అన్న పోర్ట్నే వాడుతుంది. ఈ 3000 పోర్ట్ మనకు ఫ్రీగా ఉంటేనే రిక్వెస్ట్లు వస్తుంది, రెస్పాన్స్ వెళ్తుంది. ఈ 3000 పోర్ట్ బిజీగా ఉందనుకోండి, అంటే వేరే ఏదైనా అప్లికేషన్ ఈ 3000 పోర్ట్ని వాడుకుంది అనుకోండి, అప్పుడు ఈ పోర్ట్ బిజీ ఉంటుంది. సో ఈ పర్టికులర్ సర్వర్కి రిక్వెస్ట్లు రావు, రెస్పాన్స్లు పంపించవు. బట్ 3000 అన్నది ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి. ఓకే, ఎందుకంటే మోస్ట్లీ 3000 ఖాళీగానే ఉంటుంది. మనం బిల్ చేసిన అప్లికేషన్ ఏదో ఒకటి వేరేగా రన్ అవుతే అది 3000 వాడుకుంటుంది, కానీ ప్రస్తుతానికి రన్ అవ్వట్లేదు కదా, కాబట్టి 3000 పెట్టండి. ఒకవేళ మీకు ఇక్కడ 3000 పెట్టినప్పుడు ఎర్రర్ వచ్చింది అనుకోండి, మీరు 3001 లేకపోతే 4000 మొత్తానికి ఏదో ఒక ఇష్టం వచ్చిన నెంబర్ కొట్టండి. మాక్సిమం 65,000 పోర్ట్స్ ఉంటాయి, అన్ని ఫ్రీగా ఉండవు. ఓకే, ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఫస్ట్ కన్సోల్ చేస్తాం. సర్వర్ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. ఓకే, ఫైన్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. నోడ్మాన్ ఇండెక్స్ డాట్ జేఎస్, ఇక్కడ చూసారా, ఏఐ సర్వర్ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. సో ఇక్కడ ఈ యాప్ డాట్ లిసన్ ఏం చేస్తుంది అంటే, రిక్వెస్ట్ల కోసం వింటది. ఓకే, ఒకవేళ ఈ లైన్ లేదనుకోండి, మన సర్వర్ రిక్వెస్ట్ల కోసం విందు. సో అందుకే యాప్ డాట్ లిసన్. ఓకే, ఇక్కడ మనం ఒక డిఫాల్ట్ రౌట్ రాద్దాం. యాప్ డాట్ గెట్ డిఫాల్ట్ రౌట్, ఇది జస్ట్ స్లాష్ బ్రాకెట్స్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వండి, రిక్వెస్ట్ రెస్పాన్స్. బాగా గుర్తుంచుకోండి, రిక్వెస్ట్ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి సర్వర్కి వచ్చేది, రెస్పాన్స్ అంటే సర్వర్ నుంచి ఫ్రంట్ ఎండ్కి వెళ్ళేది. ఓకేనా, సో రెస్పాన్స్ డాట్ స్టేటస్, ఇక్కడ మనం హెచ్టిటిపి కోడ్ వాడతాం. 200 అంటే ఓకే అని, అంటే సక్సెస్ఫుల్గా మనకి సర్వర్ ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసింది అండ్ సర్వర్ సక్సెస్ఫుల్గా రెస్పాండ్ అవుతుంది అని. డాట్ జేసన్, మళ్ళీ ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి కదా, మెసేజ్ హాయ్ ఐఎమ్ ది డిఫాల్ట్ రౌట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చేంజెస్ చేసాము. ఇప్పుడు మనం ఈ ఫైల్ని సేవ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా మొత్తం సర్వర్ రీస్టార్ట్ అయిపోతుంది, రీస్టార్టింగ్ డ్యూ టు చేంజెస్. సో సర్వర్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మనం ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓకే, క్రోమ్లోకి వెళ్ళండి. నేను క్రోమ్ వాడతా, మీకు ఏ బ్రౌజర్ ఇష్టం అయితే ఆ బ్రౌజర్లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇప్పుడు ఇక్కడ బై డిఫాల్ట్ మన ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో కదా ఉంది సర్వర్, కాబట్టి దాని హోస్ట్ ఇప్పుడు లోకల్ హోస్టే. హోస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు google.com ఉంది కదా, సేమ్ అలానే దీని డొమైన్ లోకల్ హోస్ట్. దీని తర్వాత ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది, 3000 పోర్ట్ మీద రన్ అవుతుంది. కాబట్టి చూసారా, మీకోసం ఇంకొద్ది జూమ్ చేస్తారు. ఓకే, ఫైన్. ఇది మన డిఫాల్ట్ రౌట్. హాయ్ ఐఎమ్ ది డిఫాల్ట్ రౌట్. అదే ఒకవేళ ఇక్కడ లేకుండా రౌట్ 2 అని పెట్టాం అనుకోండి, ఏమొస్తుందో చూద్దాం. చూసారా, కెనాట్ గెట్ రౌట్ 2. ఎందుకంటే మనం ఓన్లీ డిఫాల్ట్ రౌట్ కదా పెట్టాం. మనం కావాలంటే స్లాష్ పెట్టవచ్చు, లేకపోతే స్లాష్ లేకపోయినా సరే అది డిఫాల్ట్ రౌట్కి వెళ్తుంది. ఫైన్. సో మనకు డిఫాల్ట్ రౌట్ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే, ఇంకొక పోస్ట్ రౌట్ రాస్తాం. పోస్ట్ రౌట్ దేనికి రాస్తున్నాము, మన యూజర్ ఫ్రంట్ ఎండ్లో డీటెయిల్స్ అవి ఫిల్ చేశాక ఆ సబ్మిట్ కొడతాడు కదా, కొట్టకపోతే ఇంక ఫిల్ చేయడం ఎందుకు, కొట్టాక ఈ పర్టికులర్ రౌట్కి వాడి డీటెయిల్స్ అన్నీ వస్తుంది. అంటే ఆడి ఇచ్చిన నేము, యూజర్ ఈమెయిల్, పాస్వర్డ్, అంటే ఆడి పాస్వర్డ్ సెర్చ్ చేసుకుంటాడు ఆ పాస్వర్డ్. ఓకే, సో అవన్నీ తీసుకొచ్చి ఈ పర్టికులర్ రౌట్కి వస్తుంది. రిజిస్టర్ న్యూ యూజర్. ఓకే, ఈ రౌట్ ఓన్లీ నేను పెట్టిందే, మీరు పెట్టక్కర్లేదు. ప్రస్తుతం నా మైండ్లో ఇది ఉంది కాబట్టి నేను ఇది పెట్టా. మీరు ఏ రౌట్ కావాలంటే ఆ రౌట్ పేరు పెట్టండి. ఓకే, నెక్స్ట్ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఇక్కడ మనం ఇంకొద్దిగా కోడ్ రాసే ముందు మనం ఇక్కడ ఏం చేస్తామంటే, మిడిల్ వేర్స్ని రిజిస్టర్ చేయాలి. ఏంటి ఆ మిడిల్ వేర్స్? ఒకటి కార్స్. ఓకే, మనం మిడిల్ వేర్ని ఎలా రిజిస్టర్ చేస్తాము, యాప్ డాట్ యూస్ కార్స్ మిడిల్ వేర్, కాబట్టి మనకు కావాల్సింది కార్స్ బ్రాకెట్లో మళ్ళీ ఒక డిక్షనరీ ఇచ్చి ఆరిజిన్ స్టార్. సో ఇక్కడ ఈ పర్టికులర్ లైన్ ఏం చేస్తుంది అంటే, ఆరిజిన్ ఈజ్ టు స్టార్ అని ఉంది కదా, సో ఇక్కడ ఈ స్టార్ అర్థం ఏంటి,
ఫ్రంట్ ఎండ్ మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏ యూఆర్ఎల్ మీద ఉన్నా సరే ఆ పర్టికులర్ ఫ్రంట్ ఎండ్ పంపించిన రిక్వెస్ట్ని సర్వర్ లోపలికి పంపించవచ్చు అని చెప్పి ఫస్ట్ యాక్సెస్ ఇస్తుంది సర్వర్. ఓకే, ప్రస్తుతానికి మనకు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ స్టార్ అని పెట్టాం. మీరు ప్రొడక్షన్కి పుష్ చేసాక మీరు స్టార్ అని పెట్టారు అనుకోండి, అప్లికేషన్ మాయమైపోద్ది. ఓకే, మీరు పెట్టిన దాంట్లో ఎందుకంటే అటాక్ జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, డిప్లాయ్ చేసాక ఎలాంటి చేంజెస్ చేయాలి అన్నది మనం తర్వాత వీడియోలో చెప్తాను. బట్ ప్రస్తుతానికి మనం డెవలప్మెంట్ స్టేజ్లో కదా ఉన్నాం కాబట్టి ఇది చేయండి. నెక్స్ట్ మిల్వేర్ ఏం చేస్తాము, app.use express.json. ఓకే, మనం ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ express.json అనే ఒక పర్టికులర్ కోడ్ని మనం రిజిస్టర్ చేస్తున్నాం మిల్వేర్గా. ఓకే, సో దీని ఫంక్షనాలిటీ ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా వస్తుంది కదా. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్కి డేటా వచ్చాక దాన్ని మనం ఎలా యాక్సెస్ చేస్తాం అంటే request.body అన్న లైన్తో యాక్సెస్ చేస్తాం. సో ఇది లేదనుకోండి, request.body ఎప్పుడు అన్డిఫైన్డ్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ app.use express.url encoded మళ్ళీ బ్రాకెట్స్ లోపల ఎక్స్టెండెడ్ ట్రూ. సో ఈ పర్టికులర్ లైన్ ఏం చేస్తుందంటే మనం HTML ఓన్లీ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఫామ్స్లోని ఇక్కడ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ యాక్షన్ ఈక్వల్ టు అని చెప్పి ఏదో ఒక రౌట్ ఇస్తాం. సో అక్కడ ఏమవుతుంది, డైరెక్ట్గా ఫామ్ సబ్మిట్ చేసేస్తుంది డేటాని. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా ఫామ్ సబ్మిట్ చేసిన డేటాను కూడా మనం పాస్ చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. సో దానికి ఈ లైన్. ఓకే, సో ఈ మూడు గుర్తుంచుకోండి, ఈ మూడు బేసిక్ అనమాట. కావాలని మీరు ఎక్కడో దగ్గర కాపీ చేసుకోండి, మీకు కావాల్సినప్పుడు అలా పేస్ట్ చేసుకోండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు app.post ఉంది, బాగుంది. ఇక్కడ మనం ప్రస్తుతానికి ఓకే మీకు అర్థం అవ్వడానికి 3 వేరియబుల్స్ ఇద్దాం. నేమ్ ఈక్వల్ టు జశ్వంత్. ఓకే, కాన్స్ట్ ఈమెయిల్ ఈక్వల్ టు jashwant@jashwant.com. ఈ ఈమెయిల్ నాది కాదు, మీరు ఎవరైనా మెయిల్ అయ్యి పెడితే స్పామ్ అయిపోద్ది మొత్తం, చూసుకోండి. కాన్స్ట్ పాస్వర్డ్ ఈక్వల్ టు ఏదో అట్లా. ఫైన్. ఇక్కడ మనకి యూజర్ మ్యాక్సిమం ఈ డీటెయిల్సే పంపిస్తాడు, నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పర్టికులర్ పాస్వర్డ్ని హ్యాష్ చేయాలి. ఓకే, సో దాన్ని మనం ఎలా చేస్తాము, కాన్స్ట్ పాస్వర్డ్ హ్యాష్ ఈక్వల్ టు bcrypt.hash అని ఉంటుంది. ఓకే, హ్యాష్. ఇక్కడ మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏం పంపించాలంటే యూజర్ ఏ పాస్వర్డ్ ఎంటర్ చేశాడో అది. దాని తర్వాత మనకి ఈ పాస్వర్డ్ ఎన్నిసార్లు హ్యాష్ అవ్వాలి, మనం 10 ఇద్దాం. ఓకే, మీరు ప్రొడక్షన్ పుష్ చేస్తున్నప్పుడు మీరు ఈ రౌండ్స్ని 12గా మార్చుకోండి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈ పాస్వర్డ్ ఒకసారి హ్యాష్ అవుతుంది, ఒక పెద్ద స్ట్రింగ్ వస్తుంది, దాన్ని మళ్ళీ ఇంకొకసారి హ్యాష్ చేస్తాం, ఆ వచ్చిందని మళ్ళీ ఇంకొకసారి, అలా 10 సార్లు అవుతుంది అయ్యింది అనేది అయ్యి. ఓకే, సో దీనివల్ల ఏంటన్నా లాభం అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రింట్ చేసాం అనుకోండి, console.log పాస్వర్డ్ హ్యాష్. ఓకే ఫైన్. సో ఈ పర్టికులర్ దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ పోస్ట్మ్యాన్లో ఇక్కడ పోస్ట్ మెథడ్ పెట్టుకొని http లోకల్ హోస్ట్ 3000 మీద కదా ఉంది మన సర్వర్. ఓకే, యూఆర్ఎల్ రౌట్ ఏంటి మనం ఇందాక ఇచ్చింది, రిజిస్టర్ న్యూ యూజర్. ఓకే, సో ఇప్పుడు సెండ్ కొడదాం, ప్రస్తుతానికి సెండ్ కొడదాం. ఓకే, సెండ్ కొట్టాం అనుకోండి. ఇప్పుడు మనం టర్మినల్ ఓపెన్ చేస్తే మనం ఇక్కడ ఇంకొక చేయాలి, bcrypt.hash ఇప్పుడు కొంత టైం తీసుకుంటుంది. ఓకే, ఎందుకంటే ఆ పాస్వర్డ్ హ్యాష్ అవ్వాలి కదా, కాబట్టి అది వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేయకుండా డైరెక్ట్గా ఈ లైన్ 19 పాస్వర్డ్ హ్యాష్ అని పెట్టాం అనుకోండి, మనకి ఇక్కడ ఇలానే వస్తుంది, ప్రామిస్ పెండింగ్. కాబట్టి సో ఇక్కడ async await. సో ఇప్పుడు మనం సేవ్ చేద్దాము, చేశాక ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ సెండ్ చేద్దాం. సో ఇక్కడ చూసారా మనకు పాస్వర్డ్ హ్యాష్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూడండి, మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఏదో అట్లా అని చెప్పి ఎంటర్ చేసాం, బట్ మనకు వచ్చిన పాస్వర్డ్ హ్యాష్ ఇది. ఓకే, సో దీని నుంచి మనం ఎలా అన్న పాస్వర్డ్ కంపేర్ చేస్తామంటే అది తర్వాత వీడియోలో వస్తుంది, బట్ ఈ వీడియోకి మాత్రం ఇది నేర్చుకోండి. ఓకే, పాస్వర్డ్ మనం హ్యాష్ చేయాలి. సో చేసాము. ఇప్పుడు మనం డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేద్దాం యూజర్స్ అందరికి. ఓకే, వర్క్ బెంచ్ ఓపెన్ చేయండి, ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు ఏ కనెక్షన్ అయితే కావాలో ఆ కనెక్షన్ మీద కొట్టండి. ఓకే, కొడితే మీకు ఆటోమేటిక్గా SQL ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఎలా క్రియేట్ చేస్తాము, క్రియేట్ డేటాబేస్, మన అప్లికేషన్ నేమ్ ఇవ్వండి, ఆత్ సిస్టమ్. ఓకే, ఇచ్చి దీన్ని మనం ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేట్ అయ్యాక నెక్స్ట్ మనం చేయాల్సింది యూజ్ డేటాబేస్ పేరు. సో ఈ పర్టికులర్ లైన్ ద్వారా ఏమవుతుంది అంటే మనం క్రియేట్ చేసిన డేటాబేస్ని ఇప్పుడు యూజ్ చేయమని చెప్పి మనం చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం కర్సర్ని ఈ లైన్లో పెట్టి, ఇది చూసారు ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ అండర్ ది కీబోర్డ్ కర్సర్.
ఇక్కడ చూడండి థండర్ మీద మనకి కర్సర్ ఐకాన్ అది ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇది అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసారా నేను యూజ్ అని కొట్టాను, నాకు ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది, గ్రీన్ టిక్ మార్క్. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం SQL క్వెరీ రాయాలి. ఏంటి? టేబుల్స్ క్రియేట్ చేయడానికి. క్రియేట్ టేబుల్ యూజర్స్. ఓకే, టేబుల్ నేమ్ యూజర్స్, కాలమ్స్ ఏమేమి కావాలి? ఐడి కాలం కావాలి. ఐడి కాలం ఎప్పుడు ప్రైమరీ కీ ఉంటుంది, అండ్ దాని డేటా టైప్ ఏంటి? ఇంట్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక కీవర్డ్ ఇద్దాం, ఆటో ఇంక్రిమెంటల్. సో ఆటో ఇంక్రిమెంట్ ఏంటి అంటే ఆటోమేటిక్గా రికార్డ్ బై రికార్డ్ అది నెంబర్ పెంచుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంది అనుకోండి, నెక్స్ట్ వచ్చే రికార్డ్కి ఆటోమేటిక్గా ఐడి 2 అయిపోతుంది. ఒకవేళ 10 ఉన్నాయి అనుకోండి, దాని తర్వాత వచ్చే రికార్డ్కి ఆటోమేటిక్గా ఐడి 11 అవుతుంది. ఓకే, సో దాని తర్వాత నేమ్. ఈ కాలమ్స్ అన్నీ ఏంటంటే యూజర్ ఏమేమి డీటెయిల్స్ ఇస్తున్నాడు అని. ఓకే, దీని డేటా టైప్ ఏంటి? varchar maximum 100 క్యారెక్టర్స్. ఓకే, ఈమెయిల్. సో ఈమెయిల్ కూడా మాక్సిమం క్యారెక్టర్ లిమిట్ ఎంత పెడదాము? 100 పెడదాం. ఓకే, దాని తర్వాత పాస్వర్డ్ హ్యాష్, దీనికి కూడా varchar 150 ఇద్దాం. ఓకే, అంత రాదు బట్ 150 ఇద్దాం. ఫైన్. అండ్ దాని తర్వాత ఆడిట్ కాలమ్స్ అని ఉంటుంది, క్రియేటెడ్ ఎట్. జనరల్గా ఎలా వాడతామంటే ఆఫీస్ లెటర్లో ఈ క్రియేటెడ్ ఎట్ అని చెప్పి ఒక ఆడిట్ కాలమ్ ఇస్తాం. ఆడిట్ కాలమ్ అంటే ఏం లేదు, పెద్ద అంత టర్మ్స్ ఏం లేవు. ఆడిట్ కాలమ్ అంటే జస్ట్ ఈ పర్టికులర్ రికార్డ్ ఏ టైంకి ఇన్సర్ట్ అయ్యింది అని చెప్పి ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది ఆ టైం, అంతే. దాన్ని మనకు పెద్ద పెద్ద పేర్లు ఆడిట్ కాలమ్ అని ఎందుకు పెట్టామంటే మనకు తెలుస్తుంది కదా. సో ఆ పర్టికులర్ రికార్డ్, ఆ పర్టికులర్ యూజర్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు అని చెప్పి మనకు తెలుస్తుంది కదా, అందుకు కొద్ది స్టైల్గా ఆడిట్ కాలమ్ అంటాం. ఓకే, అంత మీన్స్ ఏం లేదు. దాని తర్వాత క్రియేటెడ్ ఎట్, దీని డేటా టైప్ ఏంటి? డేట్ టైం. ఓకే, డిఫాల్ట్ నవ్ అని ఇద్దాం. ఓకే, కామా ఇవ్వాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే డిఫాల్ట్ నవ్ అని ఇస్తే ఆటోమేటిక్గా ఈ 3 వాల్యూలు పడగానే ఈ క్రియేటెడ్ ఎట్కి అప్పుడు అయిన పర్టికులర్ టైము, అప్పుడు అయిన పర్టికులర్ డేట్ ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, సో టేబుల్ క్రియేట్ చేస్తాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని కొడదాం. ఓకే, చూసారా ఎంటీ టేబుల్ ఉంది. ఓకే, మనకి టేబుల్ క్రియేట్ అయిపోయింది, బాగుంది. ఎక్కడ క్రియేట్ అయింది? డేటాబేస్లో క్రియేట్ అయింది. బట్ మనకి ఇంకా బ్యాక్ ఎండ్లో రావాలి కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకొక కొత్త ఫైల్ క్రియేట్ చేయండి, db.js అని చెప్పి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే మన డేటాబేస్కి కావాల్సిన కాన్ఫిగరేషన్ అంతా ఈ పర్టికులర్ ఫైల్లో ఉంటుంది. ఓకే, మన బ్యాక్ ఎండ్ డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఇంకొక మాడ్యూల్ కావాలి. ఏంటి ఆ మాడ్యూల్ అంటే MySQL 2 అనమాట. ఓకే, సో దాన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాము? ఇందాక చేసినట్టే npm ఇన్స్టాల్ MySQL 2. ఫైన్. సో ఇప్పుడు మనం ఇది ఇన్స్టాల్ చేశాక ఇన్స్టాల్ అవుతుంది, ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ MySQL 2 ఫ్రమ్, ఇక్కడ మళ్ళీ మాడ్యూల్ పేరు MySQL 2 స్లాష్ ఇచ్చి ప్రామిస్ అని ఇవ్వండి. ఓకే, సో ఇప్పటి వరకు మనం MySQL 2 వాడేవాళ్ళమే, ఇప్పటి నుంచి MySQL 2 స్లాష్ ప్రామిస్ వాడుతున్నాం. ఎందుకంటే ఇది దానికన్నా కొద్దిగా బెటర్ వర్షన్, సేమ్ లైబ్రరీయే బట్ ఇది ఇంకొద్దిగా ఆప్టిమైజ్డ్ వర్షన్ అనమాట. ఓకే, సో కాన్స్ట్ ఇక్కడ మనం కనెక్షన్ పూల్ క్రియేట్ చేద్దాం. కనెక్షన్ పూల్ అంటే ఏంటి అంటే ఒక 10 కనెక్షన్లు ఉంచుకుంటుంది. 10 అయితే 10, 100 అయితే 100, 15 అయితే 15, మొత్తానికి ఎంత అయితే అంత. మనం ఎంత డిజిట్ ఇస్తే అన్ని డిజిట్ కనెక్షన్లు ఆల్రెడీ మన సర్వర్లో ఉంటుంది. ఓకే, వచ్చిన ప్రతి రిక్వెస్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక్కొక్క కనెక్షన్ తీసుకుంటుంది. సో అది ఎలా చేస్తాము? MySQL 2.create pool. ఓకే, క్రియేట్ కనెక్షన్ కాదు, క్రియేట్ పూల్. సో లోపల మళ్ళీ డిక్షనరీ ఇస్తాం. ఓకే, సో డిక్షనరీ ఎందుకు ఇస్తున్నాము అంటే మనకి బోల్డ్ వాల్యూస్ ఇవ్వాలి మనం. ఏంటి? హోస్ట్ వాల్యూ ఒకటి ఇవ్వాలి, ప్రస్తుతానికి ఇక్కడ ఎంటీ పెడదాం. ఓకే, యూజర్ కావాలి, దాని తర్వాత ఏ డేటాబేస్ నేమ్ కావాలి, డేటాబేస్ పాస్వర్డ్ ఏంటి అది కావాలి. దాని తర్వాత వెయిట్ ఫర్ కనెక్షన్స్ అని చెప్పి ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది. ఏంటది వెయిట్ ఫర్ కనెక్షన్స్ అంటే ఎయిదర్ ట్రూ ఉంటుంది లేకపోతే ఫాల్స్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ కీ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనకు మాక్సిమం సర్వర్లో 10 కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ 10 కనెక్షన్స్ ఆల్రెడీ ఒక్కొక్క రిక్వెస్ట్ 10 రిక్వెస్ట్లు వచ్చి 10 కనెక్షన్లు పట్టుకెళ్ళిపోయి 11th రిక్వెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఆ 11th రిక్వెస్ట్ కనెక్షన్ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే మన సర్వర్ ఆ 11th రిక్వెస్ట్ని ఎర్రర్ వచ్చిందని చెప్పి తోసేయాలా పక్కకి. సో ఇక్కడ ట్రూ అంటే ఏమవుతుందంటే ఆ 11th రిక్వెస్ట్ ఈ ముందు అయిన 10లో ఏదో ఒకటి ఫ్రీ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. ఓకే, సో ఐడియల్గా మనం ట్రూ పెడదాము, ఎందుకంటే వచ్చిన ప్రతి రిక్వెస్ట్ని మనం వెనక్కి పంపించలేము కదా, అప్పుడు మనకు ఫ్రంట్ ఎండ్ పని చేశారు ఇక. కాబట్టి వెయిట్ ఫర్ కనెక్షన్స్ ట్రూ. దాని తర్వాత కనెక్షన్ లిమిట్. సో ఇదే చెప్పారు, ఇక్కడ మనం 10 పెడదాం. ఓకే, మనకి ఇంకా జస్ట్ డెవలప్మెంట్ కాబట్టి 10 పెడదాం. సో అంటే ఏంటి? ఎట్ ఏ టైమ్
10 రిక్వెస్ట్లు రావచ్చు. ఒక్కొక్క రిక్వెస్ట్ ఒక్కొక్క కనెక్షన్ని తీసుకుంటుంది. ఓకే. దాని తర్వాత క్యూ లిమిట్. క్యూ లిమిట్ అంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ కీ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం 0 అని పెట్టాం అనుకోండి, 11 కాదు 100 వచ్చినా సరే ఆ 100లో ఫస్ట్ 10 రిక్వెస్ట్లు పట్టుకెళ్ళిపోతాయి కదా, దాని తర్వాత 90 క్యూలో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న 10లో ఒకటి ఖాళీ అయిపోయింది అనుకోండి. ఓకే. సో ఇప్పుడు ఆ ఖాళీ అయిపోయిన కనెక్షన్ 11th రిక్వెస్ట్కి వెళ్తుంది. ఓకే. సో అలా మొత్తం 90 ఉంటే 90 ఒక్కొక్క క్యూలో ఉంటుంది. అదే మనం 50 పెట్టాం అనుకోండి, ఇక్కడ 50 పెట్టినప్పుడు ఏమవుతుందంటే మాక్సిమం క్యూలో 50 వరకే ఉండగలరు ఎట్ ఏ టైం. ఓకే. 50 ఫస్ట్ రిక్వెస్ట్ రాగానే 50 ఫస్ట్ రిక్వెస్ట్కి ఎర్రర్ వస్తుంది, క్యూ ఫుల్ అయిపోయింది, ఇంక నువ్వు అందాక పక్కకెళ్ళి అని చెప్పి. కాబట్టి ఇక్కడ 0 పెడతాం. సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను గుర్తుందా, ఇది కాకుండా ఇంకొక మాడ్యూల్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేంటో నేను తర్వాత చెప్తున్నాను. అది ఏంటంటే .env మాడ్యూల్ అనమాట. npm install .env. ఫైన్. సో ఇన్స్టాల్ చేస్తున్నాము, బాగానే ఉంది. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన దాన్ని మనం ఎక్కడ వాడతామంటే, మన ఈ db.js ఫైల్ ఉంది కదా, db.jsలో ఫస్ట్ లైన్లో ఇంపోర్ట్ .env ఫ్రమ్ ప్యాకేజ్ నేమ్ ఏంటి .env. ఓకే. దీని తర్వాత దీన్ని కాన్ఫిగర్ చేయాలి .env.config. అంతే, సింపుల్ లైన్. సో అసలు ఎందుకన్నా దేని పనికి వచ్చింది ఇది అంటే, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మన డేటాబేస్ హోస్ట్ ఇస్తున్నాము, మన డేటాబేస్ యూజర్ నేమ్ ఇస్తున్నాము, డేటాబేస్ పేరు ఇస్తున్నాము, డేటాబేస్ పాస్వర్డ్ ఇస్తున్నాము కదా. ఇవి మనం ఇక్కడ ఇచ్చేయచ్చు కావాలంటే. కానీ ఇక్కడ ఇచ్చేస్తే ఏమవుతుందంటే, ఎప్పుడైనా ఒక అటాకర్ మన సర్వర్ మీద అటాక్ చేశాడు అనుకోండి, ఆడికి ఈ డీటెయిల్స్ అన్నీ దొరికేస్తాయి. ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ దొరికితే నిమిషాల్లో లాగేస్తాడు డేటాబేస్లో డేటా అంతా. కాబట్టి మనం ఇక్కడ .env అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ ఈ .env ఫైల్ ఏమవుతుంది, మనం ఇక్కడ ఏమేమి ఇస్తున్నామో అవన్నీ వాల్యూస్ ఇక్కడ ఉంటాయి. ఓకే. మరి ఇక్కడ ఉంటే తీసుకెళ్ళిపోయి డేటా అంటే తీసుకెళ్ళలేడు. ఎందుకు తీసుకెళ్ళలేడు అంటే, మనం ఇక్కడ ఇచ్చినవన్నీ మనతోనే ఉంటుంది. మనం డిప్లాయ్ చేసినప్పుడు డైరెక్ట్గా డిప్లాయ్ చేసే ప్లాట్ఫామ్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎంటర్ చేయడానికి. సో ఇప్పుడు ఈ .env అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనమాట. మనం అక్కడ ఇంపోర్ట్ చేసామనుకోండి ఈ వాల్యూస్ అన్ని, అటాకర్ మన సర్వర్ని అటాక్ చేసినా సరే ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ని అటాక్ చేయలేడు. ఓకే. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, db host ఈక్వల్ టు db host వాల్యూ ఏంటి, db పాస్వర్డ్, డేటాబేస్ పాస్వర్డ్ ఏంటి, ఓకే, db నేమ్, డేటాబేస్ నేమ్ ఏంటి, db యూజర్, డేటాబేస్ యూజర్ ఎవరు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఇచ్చుకోవాలి. కాబట్టి ఇచ్చుకోండి. సో నేను ప్యారల్గా నా డేటాబేస్ హోస్ట్, నా డేటాబేస్ యూజర్ నేమ్ ఇవన్నీ ఇస్తున్నాను, అందుకే బ్లర్ చేశా. సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అవి ఇచ్చేసాను. ఓకే. సో మీరు ఏం కోడ్స్ ఏం పెట్టకండి, మీరు నెంబర్లు ఇచ్చినా స్ట్రింగ్లు ఇచ్చినా సరే కోడ్స్ ఏం పెట్టకూడదు ముందుకి వెనక్కి. కాబట్టి వాల్యూస్ అవి ఇచ్చేసాము, బాగుంది. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే, ఇప్పుడు మనకి ఇక్కడ పూల్ ఉంది కదా, ఏం చేస్తాము, ప్రాసెస్ చూసుకోండి, స్మాల్ ప్రాసెస్ .env.db host. ఓకే. మనం ఇచ్చిన వేరియబుల్ నేమ్ ఇదే కదా .env ఫైల్లో. సేమ్ ఇలానే process.env.db యూజర్, సేమ్ అలానే process.env.db నేమ్, అండ్ లాస్ట్లో process.env.db పాస్వర్డ్. మీరు ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ నేమ్స్కి, ఓకే, ఇక్కడ పెట్టిన నేమ్స్కి మ్యాచ్ అవ్వాలి. ఫైన్. ఇది ఓకే, ఫైన్, ఇప్పుడు సరిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ పూల్ క్రియేట్ చేసాం కానీ దాన్ని ఎక్స్పోర్ట్ చేయట్లేదు కదా, కాబట్టి ఎక్స్పోర్ట్ చూసుకుంటారు, ఇవన్నీ స్మాల్ ఉండాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ పూల్. ఇక్కడ మనం పూల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ పూల్. ఇక్కడ చూడండి డీబీ ఏంటిది ఫైల్ నేమ్, కానీ ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి .js. ఎందుకన్నా మరి మిగతా మూడిటికి లేవు అంటే, ఇది మనం npm ఇన్స్టాల్ చేసాం, ఇది మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకున్నాం. ఓకే. సో మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకున్న ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ మాన్యువల్గా క్రియేట్ చేసిన ఫైల్కి ఏం ఎక్స్టెన్షన్ ఉందో ఆ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి ఇక్కడ. ఫైన్. సో ఇప్పుడు కాన్స్ట్ న్యూ యూజర్ ఈక్వల్ టు ఇది రిజిస్టర్ న్యూ యూజర్ రౌట్లో ఈక్వల్ టు await pool.query. ఓకే. సో ఇక్కడ మనకి ఇన్సర్ట్ క్వెరీ రాస్తాం. ఇన్సర్ట్ క్వెరీ ఇచ్చినప్పుడు మనం ఏ వాల్యూస్ ఎంటర్ చేయాలో కూడా ఇస్తున్నాం కదా, కాబట్టి మనం ఏం చేస్తామంటే, కొద్దిగా జూమ్ చేస్తాం మీకోసం, ఇంకొద్ది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం 2 బ్యాక్ టిక్స్ పెడతాం. ఫస్ట్ పెట్టి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి, మనం ఎంత డేటాబేస్లో క్రియేట్ చేసింది, యూజర్స్. ఓకే.
ఏమేమి కాలమ్స్లో మనం డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం ఇప్పుడు నేమ్లోకి ఈమెయిల్లోకి పాస్వర్డ్ హ్యాష్లోకి నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ హ్యాష్ ఓకే వాల్యూస్ ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ ఇక్కడ సింగిల్ కోట్స్ ఇవ్వండి దాని తర్వాత లోపల డాలర్ సింబల్ కర్లీ బ్రేసెస్ ఇచ్చి ఫస్ట్ వేరియబుల్ ఏంటి నేమ్ దాని తర్వాత మళ్ళీ డబల్ కోట్స్ ఎందుకు పెడుతున్నామన్నా అంటే మనం MySQL దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు డబుల్ కోట్స్ పెడతాం కదా స్ట్రింగ్స్కి కాబట్టి ఇక్కడ ఒక కోడ్ పెట్టి మధ్యలో ఆ వాల్యూ వస్తుంది ఫైన్ దాని తర్వాత ఇక్కడ ఏంటి ఈమెయిల్ దాని తర్వాత ఇది కూడా స్ట్రింగే కాబట్టి పాస్వర్డ్ హ్యాష్ ఇక్కడ చూడండి మనం పాస్వర్డ్ ఎక్కడా ఈ క్వెరీలో వాడట్లేదు ఓకేనా సో ఎందుకు వాడట్లేదు అంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా పాస్వర్డ్ అనేది స్టోర్ చేయం ఆ పాస్వర్డ్ నుంచి వచ్చిన హ్యాష్ని స్టోర్ చేస్తాం దీన్ని మనం ఎలా వెరిఫై చేస్తామో నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఓకే ఫైన్ ఇప్పుడు console.log న్యూ యూజర్ ఓకే దీని తర్వాత మనం rest.status 200.json మెసేజ్ ఏమిస్తాము న్యూ యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఇస్తాం ఓకే సో ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ మనం పోస్ట్మ్యాన్కి వెళ్దాం పోస్ట్మ్యాన్కి వెళ్ళి సెండ్ కొడదాం మనకేం రెస్పాన్స్ వచ్చిందా 200 అని చెప్పి వచ్చింది ఇక్కడ చూసారా మనకి మెసేజ్ కూడా వచ్చింది ఓకే న్యూ యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి సో ఇప్పుడు మనం టెర్మినల్లో చూద్దాం ఏమైనా ఎర్రర్ వచ్చిందా లేదు ఎర్రర్ ఏం రాలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒకసారి మళ్ళీ వెళ్ళి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ కొడదాం చూసారా మనకు డేటా వచ్చింది సక్సెస్ఫుల్గా అబ్బాయిలు అమ్మాయిలు మీరు ఫస్ట్ సైన్ అప్ ఫీచర్ని బిల్డ్ చేస్తారు ఆల్మోస్ట్ 80% బిల్డ్ చేస్తారు మనం ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటి అంటే జస్ట్ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి ఒక బ్రిడ్జ్ చేస్తాం ఓకే ఫ్రంట్ ఎండ్ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్ని మనకి బ్యాక్ ఎండ్లో రావాలి ఓకే సో ఇప్పటి వరకు నేను ఎందుకు డిఫాల్ట్ వాల్యూస్ వాడాను అంటే ఫస్ట్ మీకు బ్యాక్ ఎండ్ మొత్తం క్లియర్ అయిపోయింది అనుకోండి అప్పుడు మనం ఫ్రంట్ ఎండ్కి మూవ్ అయిపోవచ్చు ఓకే సో ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్ కదా ఇది సో మనం క్వేరీ ఈ ఫార్మాట్లో రాశాక ఇక్కడ pool.query అన్న స్టేట్మెంట్తో మనం ఆ క్వేరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం సరిపోయింది దాని తర్వాత మనకి అవుట్పుట్ వస్తుంది అవుట్పుట్ వచ్చాక మనం ఈ పర్టికులర్ రౌట్ నుంచి ఏ ఫ్రంట్ ఎండ్ అయితే పంపించిందో ఆ ఫ్రంట్ ఎండ్కి మనం ఏం పంపిస్తున్నాం మెసేజ్ న్యూ యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి పంపిస్తున్నాం సో బ్యాక్ ఎండ్ క్లియర్ ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్కి వెళ్ళండి ఓకే ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఓపెన్ విత్ కోడ్ కొట్టండి ఓకే మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కోడ్ వచ్చింది బాగానే ఇప్పుడు మనం ఇక్కడ సర్వర్ స్టార్ట్ చేద్దాం npm run dev ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ చేసే విధానం npm run dev కమాండ్తో అనమాట ఓకే మనం బ్యాక్ ఎండ్కి nodemon index.js కదా వాడాము సేమ్ అలానే ఫ్రంట్ ఎండ్కి npm run dev సో మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఇక్కడ సర్వర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూసారా ఇది మన ఫ్రంట్ ఎండ్ యూఆర్ఎల్ మళ్ళీ సేమ్ మీరు బ్రౌజర్కి వెళ్ళండి ఓ ఎక్స్ట్రా జూమ్లో ఉంది ఇది ఫైన్ సో జూమ్ అవుట్ చేశాను బాగానే వచ్చింది ఇది సో ఇదేంటి ఇది మన ఫ్రంట్ ఎండ్ ఫామ్ మనం మొన్న చేసింది ఓకే యూజర్ ఇక్కడ ఈమెయిల్ ఇస్తాడు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా సో యూజర్ ఇక్కడ నేమ్ ఇస్తాడు దాని తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఇస్తాడు ఇక్కడ పాస్వర్డ్ ఇస్తాడు దాని తర్వాత ఈ సైన్ అప్ బటన్ మీద కొడతాడు సో ఒకసారి యూజర్ సైన్ అప్ బటన్ మీద కొట్టగానే ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా మన డేటాబేస్కి వెళ్ళిపోవాలి ఓకే సో ఇప్పుడు మనం దీన్ని ఎలా లింక్ చేస్తామో చూడండి చూస్తూ ఉండిపోకండి మీరు చేయండి సో మనం ఇక్కడ బ్యాక్ ఎండ్లో అన్ని మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఇంకొక మాడ్యూల్ని మనం ఇన్స్టాల్ చేయాలి ఏంటది యాక్చువస్ ఓకే npm ఇన్స్టాల్ యాక్చువస్ సో ఇక్కడ ఈ యాక్చువస్ దేనికి వాడతామన్నా అంటే ఫెచ్కి ఆల్టర్నేటివ్ అనమాట ఫెచ్ కన్నా ఇది ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ వర్షన్ ఓకే సో npm ఇన్స్టాల్ యాక్చువస్ పెడుతున్నాము బాగుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇక్కడ సోర్స్ ఫోల్డర్ ఉంది కదా సోర్స్ ఫోల్డర్లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయండి యూటిల్స్ ఓకే ఇప్పుడు ఈ యూటిల్స్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫైల్ క్రియేట్ చేయండి ఏంటది యాక్చువస్ client.js ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఈ యాక్చువస్ client.js ఫైల్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంపోర్ట్ యాక్చువస్ ఓకే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం యాక్చువస్ని దాని తర్వాత కాన్స్ట్ యాక్చువస్ client ఈక్వల్ టు యాక్చువస్.create ఇక్కడ చూసారా యాక్చువస్.create సో దీన్ని మనం కొట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము లోపల మళ్ళీ ఇంకొకసారి డిక్షనరీ ఇస్తున్నాము ఇచ్చి ఇక్కడ
బేస్ యూఆర్ఎల్ అని ఇస్తాం. సో ఇక్కడ బేస్ యూఆర్ఎల్ ఏంటి అంటే http://localhost 3000. ఓకే. సో ఇక్కడ ఈ బేస్ యూఆర్ఎల్ ఏంటి అంటే మనం ప్రతిసారి ఇప్పుడంటే మనం ఓన్లీ సైన్ అప్ ఫీచర్ బిల్ చేస్తున్నాము కాబట్టి ఒకసారి కొట్టేసుకోగలం, మనకు ఓపిక ఉంది కాబట్టి. కానీ మనం అప్లికేషన్ పెద్ద చేస్తున్న కొద్దీ ప్రతి దగ్గర ఇప్పుడు ఈ లోకల్ హోస్ట్ 3000 అని కొట్టలేము. ఓకే. అండ్ అలానే మీరు బ్యాక్ అండ్ హోస్ట్ చేసుకున్నాక ఎక్కడెక్కడైతే ఈ లోకల్ హోస్ట్ 3000 వాడారో అవన్నిటిని మళ్ళీ మీరు రీప్లేస్ చేయాలి, చాలా తీరిపోద్ది. ఓకే. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక సెంట్రలైజ్డ్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. సో దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాక్సియోస్ క్లయింట్, ఈ వేరియబుల్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. చేశాక ఇప్పుడు మనం దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ యాక్సియోస్ క్లయింట్, యాక్సియోస్ కాదు యాక్సియోస్ క్లయింట్. ఫైన్. సో మీరు లాస్ట్ వీడియో కానీ ఫాలో అయ్యి ఉంటే ఈ సబ్మిట్ యూజర్ డీటెయిల్స్ లోపల మనం ఓన్లీ కన్సోల్ చేసాం. ఓకే. ఎందుకంటే అప్పుడు మనకి ఇంకా బ్యాక్ ఎండ్ రెడీ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్ రెడీ అయిపోయింది కదా, కాబట్టి కన్సోల్ చేయక్కర్లేదు, ఇంకా చేయకుండా డైరెక్ట్గా ఆ బ్యాక్ ఎండ్కి ఈ డీటెయిల్స్ అన్ని పంపించేద్దాం. ఓకే. ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఎక్కడ ఉంది, ఈ యూజర్ డీటెయిల్స్ అనే వేరియబుల్లో ఉంది. కాబట్టి ఈ కన్సోల్ తీసేయండి. లెట్ రెస్పాన్స్ ఈక్వల్ టు, ఎందుకంటే రెస్పాన్స్ కదా వస్తుంది సర్వర్ నుంచి, లెట్ రెస్పాన్స్ ఈక్వల్ టు await యాక్సియోస్ క్లయింట్ డాట్ పోస్ట్. ఓకే. ఎందుకంటే మనం పంపించేది పోస్ట్ రౌట్ కదా. స్లాష్, ఇక్కడ మీరు చూడండి మనం ఇక్కడ స్లాష్ పెట్టలేదు కానీ ఇక్కడ పెడుతున్నాం, ఎందుకంటే ఈ బేస్ యూఆర్ఎల్ ఇలా వచ్చి దీని ముందు పడుతుంది. ఓకే. కాబట్టి టోటల్ యూఆర్ఎల్ ఏమవుతుంది, http://localhost:3000/ ఇక్కడ మన పర్టికులర్ రౌట్ ఏముంది, రిజిస్టర్ న్యూ యూజర్. ఓకే. అది ఇక్కడ పెడతాం, కామా పెట్టి ఏ డీటెయిల్స్ పంపించాలనుకుంటున్నాం మనం, యూజర్ డీటెయిల్స్. ఓకే. ప్రస్తుతానికి మనకి ఇది చాలు. ఇప్పుడు మనం ఇక్కడ console.log రెస్పాన్స్, దాంతోపాటు ఇప్పుడు మనం చిన్న ట్రైల్ వేసి చూద్దాం. ఓకే. సో ట్రైల్ వేస్తే సరిపోదు, ఇక్కడ మనం హార్డ్ కోడెడ్ వాల్యూస్ కదా వాడేమో. ఓకే. కాబట్టి ఇక్కడ ఒకసారి console.log of line 16 request.body ఇలా పెడదాం. ఓకే. ఇది మన ఏంటి, సర్వర్ది ఇది. ఫైన్. సో నేమ్ జశ్వంత్, ఈమెయిల్ jaswant@jaswant.com, సేమ్ పాస్వర్డ్ ఏదో అట్లా సైన్ అప్ కొడదాం. సో ఇక్కడ చూసారా లైన్ 16 దగ్గర request.body ప్రింట్ అయింది. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ హార్డ్ కోడెడ్ వాల్యూస్ తీసేసి request.body డాట్ ఈ పర్టికులర్ నేమ్ ఇస్తాం, నేమ్. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ వాల్యూ వచ్చి ఈ పర్టికులర్ వేరియబుల్కి అసైన్ అవుతుంది. సేమ్ అలానే request.body.email, సేమ్ అలానే request.body.password. పాస్వర్డ్ హ్యాష్ కాదు. ఓకే. పాస్వర్డ్ నుంచి పాస్వర్డ్ హ్యాష్ వస్తుంది కానీ పాస్వర్డ్ హ్యాష్ నుంచి పాస్వర్డ్ రాదు, అదే మ్యాజిక్. ఓకే. ఫైన్. సో ఇప్పుడు మనం కనెక్షన్ వేస్తాము. మీరు ఇప్పుడు టెస్ట్ చేయడానికి నేను ఇక్కడ వేరే నేమ్ ఇస్తున్నాను. ఓకే. user2 అని ఇస్తాను. యూజర్ ఈమెయిల్ ఐడి కూడా user2@user.com, .dom అని వచ్చింది, .com. ఓకే. user2 పాస్వర్డ్. సో ఇప్పుడు మనం ఇది సైన్ అప్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఒకసారి డేటాబేస్లో చూడండి. ఓకే. ఇది రెండోది ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఇప్పుడే కదా మనం చేసాం హార్డ్ కోడెడ్ వాల్యూస్ మళ్ళీ ఇంకొకసారి ఇన్సర్ట్ అయిపోయి, ఇప్పుడు మనం డైనమిక్ వాల్యూస్ పెట్టాం కదా. ఓకే. సర్వర్ కూడా రీస్టార్ట్ అయిపోయింది కాబట్టి సైన్ అప్ కొట్టండి. ఇక్కడ చూసారా లైన్ 16 ఏమొచ్చింది, user2@user.com, user2 పాస్వర్డ్, ఇది నేను ఎంటర్ చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. చూసారా నేమ్లో user2 వచ్చి పడింది, ఈమెయిల్లో user2@user.com వచ్చింది, పాస్వర్డ్ హ్యాష్. సో గైస్ మీరు సక్సెస్ఫుల్గా సైన్ అప్ ఫీచర్ బిల్డ్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిపి. ఓకే. నెక్స్ట్ వీడియోలో సైన్ ఇన్ ఫీచర్ UI, సైన్ ఇన్ ఫీచర్ బ్యాక్ ఎండ్ రెండు వస్తాయి. ఓకే. సో ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కూడా సేమ్ ప్లేలిస్ట్లో వస్తుంది, దీని తర్వాత వచ్చే వీడియోస్ కూడా సేమ్ ప్లేలిస్ట్లో వస్తుంది, ఆథెంటికేషన్ సిస్టమ్ ప్లేలిస్ట్లో. ఓకే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ కోడ్ అంతా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్. ఓకే గైస్, బై బై.